నమస్తే, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు వరకు మీరు షటర్ గురించి, అపేచర్ గురించి, అలాగే ఐఎస్ఓ గురించి తెలుసుకున్నారు. అలాగే ఫేమింగ్ ఎలా పెట్టాలో కూడా తెలుసుకున్నారు. ఫోకస్ గురించి తెలుసుకున్నారు. అలాగే ఫోటోగ్రఫీలో మరొక 2 కీలకమైన అంశాలు ఉండడం జరిగింది. ఇది కలర్ బ్యాలెన్స్కి సంబంధించిన మాట. వైట్ బ్యాలెన్స్ అనే ఒక ఆప్షన్ అనేది మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనం అమర్చాల్సి ఉంటుంది, పెట్టాల్సి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా పెట్టినా కూడా, అంటే ఆటోలో పెట్టినా కూడా ఇది 90% యాక్యురసీ తీసుకుంటూ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి ఆటోలో పెడితే అవ్వకపోవచ్చు. సో ఇది అసలు ఇది వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకుందాం. చూడండి, మీకు నేను ఈ హంస ఫోటో తీయడం జరిగింది. ఈ హంస ఫోటోని, ఈ వైట్ బ్యాలెన్స్ని వివిధ రకాల సంఖ్యలో పెట్టి వైట్ బ్యాలెన్స్ అనేది తీయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ వైట్ బ్యాలెన్స్ తీసినప్పుడు ఏమైందంటే ఒకసారి పరిశీలిద్దాం. ఈ వైట్ బ్యాలెన్స్ నేను 5000లో పెట్టడం జరిగింది. ఇది నేను డే లైట్లో తీసాను. ఈ డే లైట్లో తీసినప్పుడు 5000లో కనుక నేను ఈ వైట్ బ్యాలెన్స్ కనుక పెట్టినట్టయితే అది యాక్యురసీగా రావడం జరిగింది. అదే మళ్ళీ నేను 2000 కెల్విన్ 2500లో పెట్టడం జరిగింది. 2500లో వైట్ బ్యాలెన్స్ పెట్టినప్పుడు ఏమైంది అని అంటే అది బ్లూయిష్ కలర్లో రావడం జరిగింది. అలాగే మళ్ళీ నేను 10,000 వైట్ బ్యాలెన్స్లో పెట్టడం జరిగింది. అంటే కే అంటే కెల్విన్ అని అంటారు. సో 10,000లో పెట్టినప్పుడు ఏంటంటే మనకి అది కొంచెం ఆరెంజ్ కలర్ టైప్గా రావడం జరిగింది అనమాట. సో ఇదేంటి మనకి కరెక్ట్గా వైట్ బ్యాలెన్స్ 5000లో ఉన్నప్పుడు ఏమైందంటే కరెక్ట్గా మీకు ఫోటో అనేది రావడం అనేది జరిగింది. నేను ఆటోలో పెట్టినప్పుడు కూడా, వైట్ బ్యాలెన్స్ ఆటోలో పెట్టినప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్గా అనేది తీసుకోవడం జరిగింది. మనకి 90% అయితే మట్టికి ఆటోలో అనేది తీసుకోవడం అనేది కరెక్ట్గానే తీసుకుంటుంది వైట్ బ్యాలెన్స్. కొన్ని సందర్భాల్లో మాత్రమే వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా తీసుకోదు. ఈ వైట్ బ్యాలెన్స్ ఎందుకనంటే లైట్ని, అట్మాస్ఫియర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఉదాహరణకు మనకి మూన్ లైట్లో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ కలర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సన్లైట్లో ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ కలర్ రావడం జరుగుతుంది. సో ఇలా మనకి నైట్ అయితే వేరు కలర్ బ్యాలెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఫోటో ఫేమింగ్లో. సో మనం ఈ ఫేమింగ్ని సెట్ చేయాలి, కరెక్ట్గా కలర్ని బ్యాలెన్స్ని సెట్ చేయాలి అని అంటే ఈ కెల్విన్ అనే సంఖ్యని కరెక్ట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఉదాహరణకి మనం లైట్ బ్యాలెన్స్ని ఎలా సెట్ చేయాలి, ఆ సంఖ్యలు ఎలా ఉండాలి అనేది ఉదాహరణకి చెప్పడం జరుగుతుంది నేను. ఒకవేళ కనుక మీరు క్యాండిల్ లైట్లో కనుక పెడితే, క్యాండిల్ లైట్లో కనుక మీరు ఫోటో తీసినట్టయితే కానీ వీడియో కానీ తీసినట్టయితే మీరు 2000 కెల్విన్లో పెట్టుకోండి. అంటే వైట్ బ్యాలెన్స్ 2000లో పెట్టుకోవడం జరగండి సంఖ్య. అలాగే టంగ్స్టన్ లైట్స్ అని అంటారు. అంటే మామూలు బల్బ్స్ కానీ, ట్యూబ్ లైట్స్ కానీ అలాంటివి ఏవైనా కనుక ఉంటే కనుక 2000 నుంచి 3001 వరకు మనకి వైట్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళలో ఎల్ఈడి లైట్స్ అనేది వాడడం జరుగుతుందండి. ప్రత్యేకించి పెళ్ళిళ్ళలో ఎల్ఈడి లైట్స్ అనేది వాడడం జరుగుతుంది. ఆ ఎల్ఈడి లైట్స్ మట్టికి వచ్చి ఈ వైట్ బ్యాలెన్స్ వచ్చేసరికి మనకి 3200 నుంచి 3600 వరకు మనకి ఈ వైట్ బ్యాలెన్స్ అనేది పడడం జరుగుతుంది. కెమెరా అనేది ఎందుకు చాలా గాలి వేస్తుంది, తుఫానుగా కూడా ఉంది. సో కెమెరా అందుకని మనకి కెమెరా స్టాండ్ అనేది మూవ్ అవడం జరుగుతుంది. ఓకే, అలాగే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఈ లైన్ మట్టికి గమనించుకోండి. మీరు పెళ్ళిళ్ళలో ఎల్ఈడి లైట్స్ వాడతారు కదా, అది 3200 నుంచి 3600 లోపు కెల్విన్ అనేది పడడం జరుగుతుంది. ఎల్ఈడి అంటే మనం లైట్స్ బిగిస్తాం కదా, అవన్నమాట. అవి కాకుండా మనం మామూలుగా పెళ్ళిళ్ళలో డైరెక్ట్గా లైట్ పెట్టి తీసినట్టయితే, అంటే డైరెక్ట్గా పెళ్ళి లైటింగ్లు గట్టా తీస్తూ ఉంటాం కదా, ఎలాంటి ఈ ఎల్ఈడి లైట్, ఈ ల్యాంప్ లైట్లు వాడకుండా మనం ఈ పెళ్ళిళ్ళు లైటింగ్ తీసినప్పుడు ఏమవుద్దంటే కనీసం 4500 పడడం జరుగుతుంది. పెళ్ళిళ్ళలో లైటింగ్స్ తీసినప్పుడు 4500 పడడం జరుగుతుంది, 4700 అలా పడడం జరుగుతుంది అనమాట. 4800, 4500 నుంచి 4800 లోపు మనం ఒకసారి మీరు కలర్ ఏది బెస్ట్గా వస్తుందో ఒకసారి మీరు కెల్విన్ పెట్టుకున్నప్పుడు ఒకసారి ట్రై చేయండి.
ఓకే 90% అయితే ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరాలో అయితే మట్టికి మాన్యువల్గా సెట్ చేసుకుంటుంది. ఓకే మాన్యువల్గా అంటే ఆటోమేటిక్గానే నేను ఫోటోలు తీసినప్పుడు మట్టికి ఆటోమేటిక్గానే అందంగా రావడం అనేది జరుగుతుంది. ఒకవేళ వీడియో తీసినప్పుడు మట్టికి అయితే మట్టికి మనం మాన్యువల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో అంత గమ్మున పర్ఫెక్షన్ అనేది రాకపోవచ్చు కిల్విన్లో. ఓకే వైట్ బ్యాలెన్స్ పెట్టినప్పుడు. సో మనం ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫ్లోషెంట్ లైట్స్ పెట్టినప్పుడు కూడా 4500 లైట్స్ అనేది 4500 రావడం అనేది జరుగుతుంది. అలాగే మామూలుగా మీరు అవుట్డోర్లో తీసారే అని అనుకోండి, అవుట్డోర్లో అంటే సన్లైట్లో కానీ తీశారు, మీరు నార్మల్ అట్మాస్ఫియర్లో తీసారే అని అనుకోండి, 5200 నుంచి 6000 వరకు పడడం జరుగుతుంది. 6200 వరకు పడడం జరుగుతుంది. అది ఎండ తీవ్రతను బట్టి అలాగే మీకు తీవ్రతను బట్టి అనేది రావడం జరుగుతుంది. ఓకే అలాగే నైట్ టైం కనుక మీరు ఫోటోలు తీసారే అని అనుకోండి, నైట్ టైంలో ఫోటోలు కానీ తీసినట్టు కానీ వీడియో కానీ తీసినప్పుడు ఏంటంటే ఈ వైట్ బ్యాలెన్స్ అనేది ఎలా పడుతుంది అంటే 8000 పడడం జరుగుతుంది. మూన్ లైట్ కానీ నైట్ ఫోటోగ్రఫీ తీసినప్పుడు కానీ వీడియోగ్రఫీ తీసినప్పుడు కానీ ఎలాంటి లైట్స్ అంటే గమ్మున లైట్స్ లేకుండా ఉన్నప్పుడు 8000 వరకు మనకి పడడం అనేది జరుగుతుంది. ఒకసారి మీరు గమనించుకోవాలి. నేను తీసిన ఫొటోస్లో ఒకసారి మీరు ఫోటోలు తీయండి. ఫోటోలు తీసినప్పుడు మీకే ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ముందు కెల్విన్ని మార్చి అటు ఇటు మార్చి చూడండి. మార్చి చూసినప్పుడు మీకు కలర్ బ్యాలెన్స్ అనేది తేడా రావడం అనేది జరుగుతుంది. సో మీకు ఎక్కడైతే పర్ఫెక్ట్గా కలర్ బ్యాలెన్స్ అనేది రావడం ఉంటుందో అక్కడ మీరు ఆ కెల్విన్ని సెట్ చేసుకుని మీరు ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ తీయండి. కలర్ బ్యాలెన్స్ కనుక మనం కరెక్ట్గా లేకపోతే చూడడానికి ఫోటో అనేది అందంగా ఉండదండి. ఫోటో కానీ వీడియోగ్రఫీ కానీ అందంగా ఉండదు. మనం సిస్టంలో కూడా మనం ఈ కలర్ బ్యాలెన్స్ని లెవెల్ చేయొచ్చు, కానీ ఆర్టిఫిషియల్గా ఉండడం జరుగుతుంది, న్యాచురల్గా ఉండడం జరగదు. సో వీలైనంత వరకు మనకు న్యాచురల్గానే మనం ఈ కలర్ బ్యాలెన్స్ని తీసుకోవడం జరగాలి. మీకు ఒకవేళ కనుక సెట్ కాలేదని అనుకోండి, డిఎస్ఎల్ఆర్ కెమెరాల్లో అయితే ఆటోలో పెట్టుకుని చూసుకోండి. కలర్ అంతా బాగుంది అనుకుంటే ఆల్ ఈజ్ వెల్. ఒకవేళ కలర్ మీకు బాగోలేదు, కలర్ బ్యాలెన్స్ తేడా వస్తుంది అని మీకు అనుకుంటే మీరు కెల్విన్లో పెట్టుకుని వైట్ బ్యాలెన్స్ కెల్విన్లో పెట్టుకుని ఆ సంఖ్యను కనుక నేను చెప్పినట్టుగా మీరు దానికి దగ్గరలో ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్ సంఖ్య మనం చెప్పలేము. అక్కడ లైటింగ్ అట్మాస్ఫియర్ని బట్టి ఈ కెల్విన్ అనే సంఖ్య అనేది పడడం జరుగుతుంది. కాబట్టి కరెక్ట్ సంఖ్యను చెప్పలేము. కానీ ఈ లైటింగ్ అట్మాస్ఫియర్ని బట్టి నేను చెప్పిన విధంగా అయితే మీకు పడడం జరుగుతుంది. ఒకసారి నేను ఒక ఇమేజ్ని కూడా డిస్ప్లే చేస్తాను మీకు. ఆ ఇమేజ్ని ఒకసారి చూసినట్టయితే మీకు కొంతవరకు మీకు అవగాహనకు వచ్చే అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, విడిగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేసినట్టయితే మట్టుకి మీకు ఖచ్చితంగా ఇది మీకు మంచి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టికల్కి ఏదైతే మీరు వర్క్కి వెళ్ళే ముందు ఒక డొకడియో కెమెరా ఒకటి కొనుక్కోండి. ఆ డొకడియో కెమెరాలో మీరు వీలైనంత వరకు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవరో ఒక ప్రొఫెషనర్ దగ్గరికి వెళ్ళండి. ఒక 2-3 వెడ్డింగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ మీరు ఏదైతే తీయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీయండి. షార్ట్ ఫిల్మ్స్ అయితే అవసరం లేదు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫింగ్ అయితే మట్టికి అవసరం ఉంటుందండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2-3 మ్యారేజ్లన్నా తీసినట్టయితేనే మనకి ఒక పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ముందు మీరు ఒక 1 month 2 months వీటి మీద మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఈ ఫోటోగ్రఫీ బిజినెస్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఫ్రెషర్స్ కూడా మనం దీన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని చేయొచ్చండి. ఓకే థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.